విషయం అడగలరా? ఏమిటది? లేడీస్ ఫస్ట్, ముందుగా నువ్వే చెప్పు. అదేమి కుదరదు, ముందు నువ్వే చెప్పు. అన్నయ్య మన పెళ్లి చేయాలని కోరుకుంటున్నాడు. ఇదేనా నువ్వు చెప్పాలనుకున్న ముఖ్య విషయం? ఎందుకే నువ్వేం చెప్పాలనుకున్నా? ప్రముఖ సినీ యాక్టర్ రాజకుమారిని కిడ్నాప్ చేశారు. అది ఎవరు చేశారో నీకు తెలుసా? నాకనే తెలుస్తుంది. మరీ అంత అమాయకంగా నటించగలేక నిజంగా నిజం చెప్పు నువ్వు. ప్రతాప్, ఏమిటి ఉద్దేశం? ఎవరినో కిడ్నాప్ చేస్తే నాకెలా తెలుస్తుంది? లేక ఆకర్షాయిగా అడుగుతున్నాను, నిజమేంటో చెప్పు. ప్రతాప్, అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? సూటిగా చెప్పు, అంతేగాని నా డొంక దగ్గర మాట్లాడకు. అలాగా, కుమార్ రాజాని కిడ్నాప్ చేసింది మీ అన్నయ్య. అబద్ధం. మా అన్నయ్య మీద అనవసరంగా అబద్ధాలు వేస్తున్నావు. నేను నిజమే చెప్తున్నాను రేఖ, కానీ ఈ విషయం నీకు తెలిసి కూడా నువ్వు నాకు నిజం చెప్పాలని ట్రై చేయట్లేదు. చూడు, మా అన్నయ్య గొప్పవాడు అని నేను చెప్పను, కానీ కుమారరాజు నాకు కిడ్నాప్ చేసిన అవసరం మా అన్నయ్యకి ఏమిటి? ఎంతైనా ఆ అన్నయ్యకి చెల్లెలు కదా, నువ్వు నిజం ఒప్పుకుంటావేంటి? మిస్టర్ ప్రతాప్, అనవసరంగా నన్ను అవమానిస్తున్నావు. నాకు అంత అవసరం లేదు రేఖ. నా దగ్గర కూడా నిజం దాచే నీతో నాకు కాలం గడపాలంటే నాకు అదోలా ఉంది. నువ్వు అంత ఇష్టంగా ఏం మాట్లాడవలసిన లేదు. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ నిర్ణయం ఇదే అయితే నాకు కూడా నేను బతిమాలించిన అవసరం లేదు. నాకు కూడా నిన్ను బతిమాలని కర్మ పట్టలేదు. గుడ్ బై. కమాన్ యుగంధర్, కమాన్. సారీ మిస్టర్ కాళీ, ఆ రాణాగాడు నాకు పూర్తిగా దెబ్బతీశాడు. ఒక్క రోజులోనే 3 కోట్లు నష్టం వచ్చేలా చేశాడు. డబ్బు ఇవ్వాల్సిందని కథలు చెప్తున్నావా యుగంధర్? నీకు కథలు చెప్పవలసిన కర్మ నాకు పట్టలేదు కాదు. అయినా నువ్వు నన్ను ఎన్నాళ్ళుగానో చూస్తున్నావు. నేను కథలు చెప్పే వల్ల నీకు కనిపిస్తున్నానా? డబ్బు ఎన్ని పాపాలనే చేస్తుంది, ఎన్ని నేరాలనే చేస్తుంది, కాదంటావా యుగంధర్? మిస్టర్ కాళీ, నేను డబ్బు కోసం ఎన్నో నేరాలు చేశాను, ఎన్నో అఘోరాలు సృష్టించాను. కానీ ప్రాణ స్నేహితుడికి మోసం చేసే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. లేనప్పుడు డబ్బు ఇచ్చేయాలిగా. చూడు మిస్టర్ కాళీ, అసలు విషయం తెలియకుండా మాట్లాడుకో. నీకోసం నేను డబ్బులు ఇవ్వడానికి 1 కోటి రూపాయలు రెడీ చేసి నా 5 స్టార్ హోటల్లో భద్రపరిచాను. కానీ ఆ రాణాగాడు హోటల్లో టైం బాంబ్ పెట్టి పేరు చేశాడు. నాకు చేసిన పనికి మొత్తం 3 కోట్ల నష్టం వాటిల్లింది. నువ్వు చెప్తున్న విషయం నిజమేనా యుగంధర్? అబద్ధం చెప్పి నిన్ను నమ్మించవలసిన అవసరం నాకు లేదు కానీ అంతకాలం నీ మీద ఎందుకు? వాడి చెల్లెల్ని నేను మోసం చేశానని వాడు నా మీద పగబట్టాడు. అందుకే వాడిని ఎలాగైనా వదలను కానీ వాడిని నడి బజార్లో రప్ప 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 నరికి నా కసి తీర్చుకుంటాను. ఆ రోజు నేను రాణ గురించి చెప్తుంటే నువ్వు తెలియనట్లు ఉన్నావు. ఇప్పుడు వాడి గురించి ఏదేదో చెప్తున్నావు. నమ్మశక్యంగా లేదు యుగంధర్. నిన్ను నమ్మించవలసిన అవసరం నాకు లేదు కానీ నేను చెప్పిన పని నువ్వు చేసావు కాబట్టి నీకు 3 కోట్లు నేను తెచ్చిస్తాను. కానీ నువ్వు ఒక పని చెయ్యాలి. ఏంటా పని? కుమార్ రాజాని లేపేయమంటావా? అప్పుడే పోలీసులు నాకు వేట మొదలు పెట్టారు. చూడు మిస్టర్ కాళీ, ఎంత వేటాడినా ఆ పోలీసులు నిన్ను పట్టుకోలేరు. ఆ సంగతి నీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి ఒక డిమాండ్ పంపించాలి. 10 కోట్లు ఇమ్మని చెప్పాలా ఏంటి? లేదు,
ప్రభుత్వాన్ని వదిలించుకోమని చెప్పు. దానివల్ల నాకేంటి లాభం? దానివల్ల నీకేం లాభం కాదు, నాకే లాభం. అయితే కుమార్ రాజాని కిడ్నాప్ చేసిన విషయం అదన్నమాట. కానీ ఆ వివరాలన్నీ నీకు అనవసరం. నేను చెప్పింది చేయడమే నీ పని. జగందర్, నువ్వు చెప్పిన పని చేయడానికి నేను నీ సేవకుని కాదు, పచ్చి నోట్ల కోసం పచ్చి నెత్తులు తాగే పరమ కిరాతకుడు. ఆ పచ్చడి ఒట్లతోనే నీకు పట్టాభిషేకం చేస్తాను. నువ్వు పట్టాభిషేకం పై చేసే లోపే పోలీసులు నాకు పట్టాభిషేకం చేస్తారు. అప్పుడు నా సంగతి ఏంటి? డోంట్ వరీ కాళీ, ఆ బాధ్యత నాది. యూ డోంట్ వరీ. నాకు కావాల్సింది కబుర్లు కాదు, కరెన్సీ కట్టలు. చెప్పానుగా నీకు వారం రోజుల్లో తెచ్చి ఇస్తానని. చెప్పడం కాదు కాలి, చేసి చూపించాలి, లేకపోతే గొడవలు అయిపోతాయి. నీకు నమ్మకం లేదా? నాకు కావాల్సిన నమ్మకం కాదు, కరెంట్ సొమ్ము. ఆల్ రైట్, నీకు 600 నీ సొమ్ము నీకు అందుతుంది. హలో మిస్టర్ కాళీ, నీ స్నేహితుడు చేసిన నమ్మక ద్రోహానికి నీకు దెబ్బ తిరిగిపోయిందా? నమ్మక ద్రోహం చేశావు. అందుకే నాకు నమ్మక ద్రోహం చేశావు. నా ప్రాణ స్నేహితుడిని నిన్ను బాగా నమ్మాను.